మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. మంత్రి పొన్నం ప్రభాకర్. రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. టీన్మర్ మల్లన్న. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ భూ సర్వేను అడ్డుకున్న భూమి యజమానులు. కర్నూలు నగరంలోని సన్షైన్ కంటి హాస్పిటల్ను ప్రారంభించిన ఏపీఎస్పీ కమాండెంట్ దీపికా పాటిల్, డాక్టర్ స్ఫూర్తి రెడ్డిలు. క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్. ఇక వివరాల్లోకి వెళ్తే, ఇంగ్లీష్ ఫెయిర్ను ప్రారంభించిన వాకటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీచక్ర హై స్కూల్ నందు ఇంగ్లీష్ ఫెయిర్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకటి శ్రీధర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వనపర్తి పట్టణ టీజీఎస్పీ డీసీఎల్ ఏఈ రాజయ్య గౌడ్, కరెస్పాండెంట్ వెంకటేష్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీచక్ర హై స్కూల్ ఎన్టీఆర్ కాలనీ వనపర్తి నందు సిఎఫ్ఈఎల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రోగ్రాంని నిర్వహించారు. స్కూల్ యొక్క విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రావీణ్యతను, ప్రతిభను ప్రదర్శించారు. స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యతను, మాట్లాడే విధానాన్ని చక్కటి సంభాషణతోనూ పెంపొందించారు. యూకేజీ క్లాసెస్ పిల్లలు హైయర్ క్లాసెస్లోనూ ఉన్న సృజనాత్మకమైన విధానాన్ని పెంపొందించడం, ఇలాంటి కార్యక్రమాలతోనూ పిల్లలను ఎంతో చైతన్యవంతం చేయగలుగుతాం. వాళ్ళలోనే ఉన్నటువంటి ఉన్నత విలువలు మరియు వాళ్ళలో ఉన్న తెలివితేటలను ఎంతో తోడ్పడతాయని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన శ్రీచక్ర హై స్కూల్ యాజమాన్యానికి వాకటి శ్రీధర్ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. Hello sir, welcome to Snival. I am Peter and you are not to grow up. You have to go out and yes, Kabel is my best friend. Thank you. చెప్తావా? సేనా. Hello sir, welcome to English by Disneyval. I am Elina. I have beautiful orange hair. I like to practice archery, ride my horse, and use an explore the world with him. Thank you. Very good. ఇట్లా ఉండాలి టోన్. Hello sir, welcome to English by These are my friends Sanjeev, Sarah, Tamilan. We are tell about festival Diwali. Hello sir, What about you? చేయడం వల్ల పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఇలాంటి ఫేర్స్ పెట్టడం నిజంగా అభినందనీయం. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యానికి, పాఠశాల అధ్యాపకులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ఇంగ్లీష్ ఫేర్లు మిగతా స్కూళ్ళల్లో కూడా నిర్వహించాలని నేను ఆశిస్తున్నాను. కాలేదు ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీ కొణిదెల నాగబాబు పేరు ఖరారు. శాసనసభ్యుల కోటాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు కూటమిలో భాగంగా జనసేన అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పేరును పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఖరారు చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగబాబు సేవలు అందిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నాగబాబుకి సమాచారాన్ని ఇచ్చారు. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయాన్ని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబాద్ పార్లమెంట్ సీటు రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కజ్గిరి 2 సీట్లలో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన తీసుకోవాలని తీన్మార్ మల్లన్న అన్నారు. ఇవాళ మీరు కరెక్ట్ గా పనిచేసినంటే 6 నెలల పాటు కరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ విధానాల కోసం పనిచేసినంటే ఆ 8 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వమే లేదు కేంద్రంలో. పరోక్షంగా మీరు సహకరించుకుంటా ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేటువంటి ఉద్దేశంతో మీరు ముందుకు పోతా ఉన్నారు. మీరు పొండి మీ విధానాలు కూడా అర్థమవుతా ఉన్నాయి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారానికి పోయి ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పి, ఈయన గెలిచినా గెలవకపోయినా ఒకటే అని చెప్పే, మరి నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టుకున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఆడ గెలుస్తా ఉన్నాడు. ఇంకో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఫస్ట్ ప్రియారిటీలో టీచర్ ఎమ్మెల్సీ గెలిచి ఆ ఇంపాక్ట్ తోటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా గెలుస్తా ఉంది. మీరు జిల్లాలు మొత్తం ఈ మెదకు, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పిట్ట తిరిగి తిరిగి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏంది ఫలితం? ఇవాళ ఎందుకు తారుమారైతా ఉంది? ఇవాళ ఏడాది లోపలనే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తా ఉంది? ఆత్మ పరిశీలన చేసుకోవాలి కదా. ఇది ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సపూర్ గ్రామానికి చెందిన చేల సీతారాములు అనే రైతు సీజెంట మొక్క జొన్న సీడ్ వేసి దిగుబడి రాగా 20 ఎకరాల పంట నష్టపోయాడు. సీడ్ ఏజెంట్ మొక్కజొన్న పంట దిగుబడి ఎక్కువ వస్తుంది, పంట ప్రారంభం నుండి కోత పేరుకు పెట్టుబడి పెట్టి క్వింటాకు 3600కు కొనుగోలు చేస్తానని చెప్పడంతో నమ్మి వేశాడని అన్నాడు రైతు. దిగుబడి రాక పంట నష్టం జరిగితే ఎకరాకు 70,000 ఇస్తానడంతో నమ్మి వేశాడు. 4 నెలలకు కోత వచ్చిన 5వ నెల గడుస్తున్న రాకపోగా ఏజెంట్ పట్టించుకోకపోవడంతో కోతకు వచ్చిన కంకిని రైతు విప్పి చూడగా అందులో గింజలేదు. నకిలీ విత్తనాలని తెలుసుకుని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన న్యాయం జరగడం లేదని సీతారాములు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నకిలీ విత్తనాలు పంపిణీ చేసిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని జరిగిన నష్టానికి పరిహారం అందించేలా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని రైతు కుటుంబం వేడుకుంటుంది. గింజ లేదు, గింజ పోసుకోలే, అంత తిప్పిపోయింది. ఇట్లా చూపెట్టి ఇటు పక్క తిప్పు. నెంబర్ నీకు వాట్సాప్ పెట్టనా? మరి ఆ సార్ నెంబర్ మాట్లాడతాం బయటకు వచ్చినాక. బురద సీడ్స్ ఉన్నదన్నమాట. నా పేరు కృష్ణవేణి, మా ఊరు పేరు నర్సాపూరు, మండలం తాడవాయి, ములుగు జిల్లా మాది. మేము ఎప్పుడైనా వ్యవసాయం చేసినప్పుడు మా నార్మల్ మొక్కజొన్న వేసేవాళ్ళం. మాకు గిట్టుబడి ధర వచ్చేది, మాకు లాభం మిగిలేది. మాకు వేరే బాండ్ మొక్కజొన్న వాళ్ళు వచ్చి మీకు మొక్కజొన్న బాగా పండిద్దమ్మా, ఈ సీడ్ పెడితే అని చెప్పారు. అది మాకు గిట్టుబడి అసలు పంట కూడా చేతికి రాలేదు. మొక్కజొన్న చూస్తే ఇగో ఇలా ఉన్నాయి, గింజలు లేవు, ఏం లేవు. మేము మామూలు మొక్కజొన్న వేసినా మాకు రేటు వచ్చేది, ఇంత లాభం అనేది వచ్చేది. ఇంతగానో వ్యవసాయం చేసినా కానీ మాకు ఫలితం అనేది లేదు. వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు ఫోన్ లిఫ్ట్ చేయట్లేరు, రావట్లేరు. 4 నెలల పంట అని ఇచ్చారు, ఇంతవరకు ఏమీ ఆన్సర్ ఇవ్వట్లేదు వాళ్ళు. మాకు అధికారులైన ఈ నకిలీ విత్తనాలు ఇచ్చారు. అందరూ దయతెలిసి రైతులకి మోసం చేయకుండా మంచి విత్తనాలు ఇచ్చేటట్టు ఈ గవర్నమెంట్ ప్రభుత్వం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అన్నారు. మరి బడ్జెట్ కేటాయింపులేవి? విజనరీ అంటూ దావోస్కి వెళ్ళి కనీసం ఒక్క కంపెనీతో కూడా MOU చేసుకోలేదు. ఇక నిరుద్యోగులకి జాబ్లు ఎలా ఇస్తారు? నిరుద్యోగ భృతి కోసం ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. ఇది మోసం కదా నారా చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించిన మార్గాని భరత్ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. చంద్రబాబు నాయుడు గారు విజన్ కదా, విజన్ 2020 కదా, స్వర్ణాంధ్ర 2030 అని చెప్పాడు. మరి 2030 గాలికి వదిలేసి మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడైతే 2047 అని ఆయన నినాదం తీసుకున్నారు దాన్ని కాపీ కొట్టి ఇవాళ మళ్ళీ స్వర్ణాంధ్ర 2047 అని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ చంద్రబాబు నాయుడు గారు, మీ లోకేష్ గారు, మీరందరూ కూడా మీ టీం అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్ళారు, దావోస్ వెళ్ళారు. మరి చంద్రబాబు నాయుడు గారికి అంత పెద్ద గొప్ప విజనే ఉంటే ఏమైంది? ₹1 అయినా MOU చేశారా అని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సాక్షిగా మేము ప్రశ్నిస్తున్నాము. ₹1 అయినా మీరు MOU చేసుకున్నారా? ఏమైపోయింది మీ తెలివి? ఏమైపోయింది మీకున్న పరిచయాలు? మీ గొప్పతనం ఏమైపోయింది? అంటే ఎక్కడ కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. మన పక్క రాష్ట్రమే మహారాష్ట్ర, వాళ్ళు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళు సుమారుగా 15,80,000 కోట్ల రూపాయలు MOU చేసుకున్నారు. సుమారుగా 61 MOUలు నాకు తెలిసి 61 MOUల్లో వాళ్ళు అనౌన్స్ చేసింది 16 లక్షల జాబ్లు అనౌన్స్ చేశారు. అదేవిధంగా మరి మన పక్కన ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిది ఏం డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు. ఆయన 1,79,000 కోట్ల రూపాయలు MOUలు చేసుకున్నారు. 20 MOUలు రాసుకున్నారు వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్తో. వాళ్ళు అనౌన్స్ చేసింది 50,000 జాబ్లు అనౌన్స్ చేశారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఒక్క MOUలు కూడా ఎందుకు చేసుకోలేదని వాళ్ళు మరి ప్రశ్నిస్తున్నాం. మీరు 20 లక్షల జాబులు ఏ రకంగా మీరు సృష్టిస్తారు? ఇదనంటే క్వశ్చన్ మార్క్. మరి ఇవాళ ఇక్కడ చూసినట్టయితే సుమారుగా ఏదైతే నిరుద్యోగ భృతి గురించి మనం మాట్లాడితే సుమారుగా 20 లక్షల పై మంది నిరుద్యోగుల పైనే ఉన్నారు. అంటే సుమారుగా ఇంతమంది 20 లక్షల మందికి మీరు జాబులు ఇవ్వకపోగా మీరు 3,000 రూపాయలు చొప్పున ప్రతి నిరుద్యోగికి కూడా నెలవారీ మీరు డబ్బులు ఇస్తానని చెప్పారు నిరుద్యోగ భృతి అని. లాస్ట్ టైం 2014 నుంచి 19 దాకా కూడా అందరికీ కుచ్చుటోపీ పెట్టారు. మరి ఇవాళ మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే 2వ సంవత్సరం బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు ₹1 కూడా మీరు బడ్జెట్లో కేటాయించలేదు. మరి ఇది మోసం కాదా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. మైబాద్ జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయంలో నిర్వహిస్తున్న వాహనాల వేలంపాటలో రసవస. గతంలో వేలం వేసిన వాహనాలను క్లియర్ ఎందుకు చేయలేదు అంటూ అధికారులను నిలదీసిన కొనుగోలుదారులు. మండే ఎండలో నీడలేక త్రాగునీరు లేకుండా ఏర్పాట్లపై ఆగ్రహం. కార్యాలయంలోకి దూసుకువచ్చి వాగ్వాదం. ప్రతిసారి ఇరిగేషన్ చేస్తే మాత్రం దగ్గర
నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం అబ్బాపురం గ్రామంలో పేదలకు ఇంటి స్థలం కోసం భూ పోరాటం ఎర్రజెండా పడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి సుంకయ్య, మండల కార్యదర్శి వై ఆల్కహాల్ తిరుమలేష్, అప్పం జిల్లా కార్యదర్శి శివయ్య, సీనియర్ నాయకులు సంజీవులు, ఎర్రగుడి రాముడు, అంబపురం గ్రామ సిపిఐ నాయకులు నాగేశ్వరరావు, సోమన్న, శ్రీరాములు, నాగేష్, పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కుప్పం పట్టణంలో వెలిసిన ఉప్పగంగమ్మ దేవాలయం వద్ద రజక కులస్తుల ఆధ్వర్యంలో జాతరను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉప్పగంగమ్మ జాతర ప్రతి ఏటా అత్యంత వైభవంగా రజక కులస్తులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం మరియు పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి రజక కులస్తులు ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏటా ఉప్పగంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘాల నాయకులు సిఆర్ మోహన్, పవన్ చంద్ర, కన్నన్, రవికుమార్, నరసింహులు, దయాకర్ మరియు రజక కులస్తులు పెద్ద సంఖ్యలో రజక కులస్తులు మరియు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చూడండి ఇట్లా అడ్డం రాదు సైడ్ ఉంచుకోండి. అవేనా చూడండి ఇట్లా ఇట్లా అండి. ఓకేనా అడ్డం రాదు సైడ్ అలా చూడండి ఇట్లా చూడండి. डायरेक्ट रापा साल रोटा चालू ఉంది రాపా మా రజక కులస్తుల కులదేవత ఉబ్బం గంగమ్మ వార్షిక జాతర సందర్భంగా ఈరోజు కుప్పం పట్టణంలో ఈ ధోబీఘాట్ వద్ద ఉబ్బగంగమ్మ దేవర కార్యక్రమం ఘనంగా నిర్వహించడానికి మాకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహాయ సహకారాలు అందించింది. మా రజకులకు గత 20 సంవత్సరాలుగా తీరని కోరిక ఏంటంటే కుప్పం నియోజకవర్గంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ నియోజకవర్గానికి రజకులు ఇల్లు లేని నిరుపేద రజకులకు ధోబీ కాలనీ మంజూరు చేయించాలని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా కూడా మరోసారి విన్నవిస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీ హాల్ కుప్పం నియోజకవర్గంలో రజకులందరూ కూడా సంక్రాంతి పండుగ వెళ్ళిన తర్వాత ప్రతి రజకుడు కులవృత్తి చేసేటువంటి కులదైవానికి ఉపదేవర యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా కాలంగా ఆలనాటిగా వస్తుంది. అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున రజకులు పండుగ వాతావరణంలో సీఎం గారి నియోజకవర్గంలో రజకులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం కుప్పం నియోజకవర్గం రజకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ ఉపదేవర యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యొక్క కుప్పంలో రజకులు ఈ విధంగా పండుగ చేసుకోవడం అదేవిధంగా స్థలాలను కూడా ఈరోజు చాలా సంతోషం. కుప్పం పట్టణంలో నెలకొన్నటువంటి ఉబ్బగంగమ్మ పూజలు జాతర అనేది ప్రతి సంవత్సరం కూడా రజక సోదరుల ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చాలా గొప్పగా జరిపిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఉపదేవర అనేటువంటిది ముఖ్యంగా రజక సోదరులందరికీ కూడా వాళ్ళ కుల వృత్తి అనేది ఉబ్బా పెట్టడం అనేది మామూలుగా కూడా అందరికీ కూడా తెలిసిన విషయమే. అందులో ఈరోజు చాలామంది వచ్చారు. ముఖ్యంగా మిత్రులు షణ్ముఖం గారు తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు. అదేవిధంగా రజక సోదరులకు సంబంధించి ప్రతి ఒక్క అంశం కూడా ఆయన పోరాటం చేసి మనకంతా కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి మన షణ్ముఖం గారు వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తూ అదేవిధంగా మా చంద్ర గారు ఈరోజు గౌరవ
అనేక అంశాలు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి కూడా రజక సోదరులు కానీ నాయ బ్రాహ్మణులు కానీ రెండు కళ్ళలాగా టీడీపీకి అండగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న 10వ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షలు రాస్తున్న విద్యార్థులు శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసిన ఉన్నతమైన ఫలితాలు వచ్చేలా పరీక్షలు రాయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఉజ్వల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్ అయిన ఈ 2 పరీక్షల్లో పరీక్ష రాస్తున్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో పట్టుదలతో కృషి చేసి ఈ వార్షిక పరీక్షల్లో ఉన్నతమైనటువంటి ఫలితాలు పొందే విధంగా మీకు అటువంటి ప్రతిభ రావాలని, అటువంటి ఫలితాలు రాసే విధంగా పరీక్షలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ నా శుభాకాంక్షలు. పాలకుర్తి గడ్డ మీద పుట్టిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనవుడు మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర క్రాంతి సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ వారి ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పోరాట యోధురాలు చిట్యాల ఐలమ్మ వారసుడు చిట్యాల రామచంద్రంను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స చేయించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిట్యాల ఐలమ్మ మునిమానవరాలు చిట్యాల శ్వేతకు మహిళా కమిషనర్ మెంబర్గా నియమిస్తున్నట్లు తెలిపి ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయకపోవడం చాలా బాధాకరమని, చిట్యాల శ్వేతకు ఖచ్చితంగా మహిళా కమిషనర్ సభ్యురాలుగా నియమించి సీఎం రేవంత్ రెడ్డి మాటలు నిలుపుకోవాలని వాళ్ళు తెలిపారు. తెలంగాణ వచ్చేదాకా నేను ముఖ్యమంత్రి చేయాలన్నాను. పాలకుర్తిలో ఉన్నాం మనము. పోరాట యోధురాలు భూమి కోసం, భుక్తి కోసం, ఈ మాతృభూమి విముక్తి కోసం భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడి తెలంగాణకి ఒక తలమానికమైనటువంటి ఒక కుటుంబము చాకలి ఐలమ్మ గారి కుటుంబాన్ని వాళ్ళ దగ్గరకు వచ్చినాం. ఇక్కడికి మనమడు బెడ్ మీద ఉన్నాడు. ప్రభుత్వాలు ఇప్పుడు రాజకీయ నాయకులకు ఎవరికైనా ఆరోగ్యం మంచిగా లేకుంటే పంటికి నొప్పి అయితే ఢిల్లీ దాకా పోయి కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకొచ్చిన కాలము. ఎవరికైనా చిన్న ఆపరేషన్ ఏదైనా అటు ఇటు ఉంటే అమెరికాలకు, లండన్లకు పోయి సర్జరీలు చేసుకునేటువంటి కాలంలో అసలైనటువంటి వాళ్ళు నిజంగా అంటే మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ చెప్పిండు వీళ్ళ త్యాగాలతోనే తెలంగాణ వచ్చింది అనే లెక్కలో మాట్లాడిండు. అటువంటి అనారోగ్యంగా ఉన్న బెడ్ మీద ఉన్నాడు, మనమడు బెడ్ మీద ఉన్నాడు. కనీసం ఇప్పుడు వాళ్ళు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తుంటే ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. లోకల్ ఎమ్మెల్యే గారి అపాయింట్మెంట్ గురించి ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తలేరు. మంత్రి గారుల దగ్గర కూడా పోయి అపాయింట్మెంట్లు అడిగితే కూడా అవి జరుగుతలేవు. గత సెప్టెంబర్ 10వ రోజు మేము వర్ధంతి నాడు రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి ప్రకటన ఎప్పుడైతే చాకలి ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ ఉమెన్స్ కాలేజ్ అయితే తన పేరు మీద అనౌన్స్ చేసిన నాడే వాళ్ళ మునిమన్వరాలు సంపత్ గారి భార్య వారిని మహిళా కమిషన్లో మెంబర్గా ప్రకటిస్తున్నామని చెప్పిన తర్వాత చాలా సంతోషపడ్డాం మేము. అరే ఈ కుటుంబాన్ని ఈ ప్రభుత్వం అన్నా, గత ప్రభుత్వం మీద పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం అన్నా వీళ్ళ దిక్కు చూస్తున్నారు, కన్నేసి ఉన్నదని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కనీసం ఇప్పుడు అది అపాయింట్మెంట్ అనేది దేవుడెరుగు, కానీ కనీసం వాళ్ళని పలకరించిన పాపాన కూడా పోతలేరు. ఇప్పుడు వాళ్ళు రిక్వెస్ట్ కూడా ఏం చేస్తున్నారంటే ఒక్కసారి కనీసం ముఖ్యమంత్రి అన్న మీరు మాట్లాడిపియండి అని చెప్పని నేనేం చెప్తున్నా అంటే బరాబర్ మా తరఫుకి వెళ్ళి మీకు ఎంత చేసినా ఇంకా మీ పేరు మీద ఇంకా 10 మంది కూడా చేయని, ఇప్పుడు మీ దాంట్లోనే కొంతమంది అడ్డొస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళకు కూడా చేయని. కానీ ఈ కుటుంబానికి మాత్రం 19 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉత్తమ
గ్రామ పంచాయతీ అవార్డు తీసుకున్నటువంటి సర్పంచ్గిరి చేసినటువంటి సాకలైన మన ఆదర్శంగా తీసుకొని పనిచేసినటువంటి మనవడు, దాదాపు 4 టర్ములు సర్పంచ్ ఉన్నటువంటి వ్యక్తి ఇంత ఎట్లా ఉన్నారు. ఇవాళ రేపు చిన్న సర్పంచ్ అంటే సర్పంచ్ ఎలక్షన్లకు పోతే ఒక ₹1 కోటి 50-60 లక్షలు లేనిదైతే ఏ సర్పంచ్ ఎలక్షన్స్లో పోయే పరిస్థితి లేనిది కొంత చిన్న ఇంట్లో ఇట్లా ఉంటున్నారు. ఇది తెలంగాణ ప్రజలుగా ఆ కులం కాదు, రజక కులం కాదు, తెలంగాణ ప్రజలకే ఇది అవమానంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు సూటిగా చెప్పేది ఏంటంటే మీరు ప్రకటన చేసిన దాని మీద మీరు నిలబడతారా లేదా? అమరుల కుటుంబాల గురించి కూడా మీరు అట్లనే చెప్పారు. నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 1200 మంది బిడ్డలను మీరు ఐడెంటిఫై చేయలేదు. ఇవాళ కుటుంబం దగ్గర పోయేసి వస్తున్నాను నేను, వాళ్ళ కుటుంబం దగ్గర కూడా ఇక్కడ కూడా వచ్చిన. ఇప్పుడు ఈ కుటుంబం కూడా మీరు ప్రకటన మటుకే ఆపేస్తారా, లేకుంటే మీరు ఏమైనా చేసేది ఉన్నదా? మీ మనసు మార్చుకున్నారా? లేకపోతే ఇవే మీరు ఇట్లా వేదికల మీద ఇట్లే మీరు ఉకదుంపడు ఉపన్యాసాలు ఇచ్చుడు, ఆ వేదిక మీద మర్చిపోడు కథల కాడికే పోతారా? ఇవి మేము సూటిగా అడగదలుచుకున్నాం. ఇంకోటి వెంటనే ఏంటంటే ఇమీడియట్గా ఇది చూసిన మీరు వెంటనే తనని తీసుకుపోయి ఒక మంచి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నువ్వు వచ్చి ఇక్కడ వరంగల్ అది వచ్చి ఒకటి హాస్పిటల్ ఇనాగ్రేట్ చేసినావు కదా, నీకేదో లింక్ ఉండి ఉంటుంది కదా, దాంట్లో పర్మనెంట్గా ఒక స్పెషల్ పేషెంట్గా ట్రీట్మెంట్ ఇక్కడ ఇప్పిస్తావా, అపోలో హాస్పిటల్ ఇప్పిస్తావా? ఇప్పించి తన కొడుకు కూడా 3 నెలల నుంచి తన కూడా యాక్సిడెంట్ అయ్యి ఉన్నాడు ఇంట్లో, తన రికార్డుతోనే ఈ కుటుంబం ఒక నోటికాడి బుక్ వస్తుంది. అటువంటిది తన కూడా ఇలా సిక్ అయి ఉన్నాడు. వీళ్ళని ఇమీడియట్గా పట్టించుకొని ఈ ఆర్డర్ ఇచ్చుడే కాకుండా వాళ్ళ కుటుంబానికి ఒక నౌకరు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అది మీరు చేసినటువంటి చాలా చిన్న పని. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే ఇటువంటి కుటుంబాలు చేసినటువంటి త్యాగాల పునాదుల మీద మీరు అయినరు. అది మీరు మర్చిపోద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము విజ్ఞప్తుల మటుకే పరిమితం అవుతున్నాం. మీరు వెంటనే కనుక చేయకపోతే రేపు ఎల్లుండి నుంచి ఏదోటి కార్యాచరణ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.